చాలా బాగున్నాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ చూసుకుంటే 'లగ్గం'తో మరొకసారి తెలుగు ప్రజల దగ్గరకొచ్చేసారు. అవును. సో, ఆ సక్సెస్‌ని ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? అంటే 'లగ్గం' లాంటి సినిమాలు అంటే 'విమానం' లాంటి సినిమాలు ఇవన్నీ కూడా కొంచెం టెక్నీషియన్స్ కి అవి కొంచెం వర్కౌట్ అయ్యి జనాలకు రీచ్ అయితే టెక్నీషియన్స్ కి ఎక్కువ పేరు వచ్చే సినిమాలు ఇవి. హ్మ్. అంటే ఎప్పుడు ఉండిపోయే సినిమాలు ఓటీటీలో అట్లలో చూసే సినిమాలు. సో రమేష్ చెప్పాల గారు ఎప్పుడు నాకు ఆయన అంటే నా నా శ్రేయోభిలాషుల లిస్ట్ లో ఆయన ఎప్పుడు ఫస్ట్ లిస్ట్ లో ఉంటారు. సో నేను బాగుండాలి, నేను మంచి హిట్ కొట్టాలి, కమర్షియల్ గా నేను ఆ, మంచి హ్మ్. మ్యూజిక్ డైరెక్టర్ గా వెళ్ళాలి అనే దాన్ని గట్టిగా కోరుకునే వాళ్ళలో ఆయన ఒకరు. ఓకే. సో అలాగే దాని ప్రొడ్యూసర్ అయిన వేణు గోపాల్ రెడ్డి గారు కూడా సుభిష్ ఎంటర్టైన్మెంట్స్. హ్మ్. వాళ్ళంటే ఒక ప్యాషన్ తో వాళ్ళ రంగాల్లో వాళ్ళు టాప్ లో ఉండి కూడా హ్మ్. వాళ్ళు వేరే ఏదో ఆయన మట్టిని ముట్టుకుంటే బంగారం అయ్యేంత రేంజ్ లో రియల్ ఎస్టేట్ లో ఉండి కూడా హ్మ్. ఒక ప్యాషన్ తో ఒక సినిమాకి వచ్చి దాని లెక్కలు ఏంటి, దాని కమర్షియల్ ఏంటి, దాని ఆ హీరో ఏంటి, ఆయన మార్కెట్ ఏంటి, ఇవన్నీ చూసుకోకుండా సినిమాని సినిమాగా ఆ కథకి ఏం కావాలనేది తీశారు ఆయన. హ్మ్. ఇలాంటి సినిమాలు హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటామా, హ్మ్. ఎందుకంటే ఇంకొక వేరే వాళ్ళకి అవి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. సో దానికి తోడు ఇందులో ఉన్న ఆల్బమ్ అద్భుతమైన ఆల్బమ్ ఇది. హ్మ్. ఈ మధ్యకాలంలో సినిమాలు అన్ని పాటలు మంచిగా ఉండే పాటలు చాలా తక్కువ. సో కానీ రమేష్ చెప్పాల గారి మ్యూజికల్ టేస్ట్ అలాంటిది. సో అందులో ప్రతి పాటని ఆయన ఒక ఆణిముత్యం లాగా దీంట్లో మాతో చేయించారు. సో దానివల్ల ఇది కొంచెం స్పెషల్. అంటే ఈ సినిమా బాగుండాలి, ఈ సినిమా బాగుంటే అందులో ఉన్న మా పాటలు ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి. దాంట్లో ఒక సాంగ్ ఉంది. అవును. ఇంతేనేమో ఇంతేనేమో అవును. ఇంతవరకేనేమో ఈ ఇంట్లో ఇంట్లో నా కథ అని. అవును. సో అది అసలు ఎలా అనిపించింది? అదే పెళ్లి అన్నప్పుడు ఎవరైనా పెళ్లి అయ్యేటప్పుడే పాటలే పెడతారు ఎక్కువ. హ్మ్. పెళ్లి వాళ్ళిద్దరి మధ్య కలిసే బంధం గురించి పెడతారు. ఇంకా వాళ్ళిద్దరిని రూమ్ లో పంపించగానే డోర్ మూసేస్తే ఇంకా అయిపోయింది హ్మ్. పెళ్లి అంతటితో. నెక్స్ట్ వాళ్ళు ఇంకా వేరే వెంటనే స్టోరీ మారిపోయి ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత లేదా ఫ్యామిలీ లైఫ్ లో లేదా డిస్టర్బెన్స్ చూపిస్తారు. ఈ డైరెక్టర్ గారు మాత్రం పెళ్లి అయింది అయిపోయింది, పెళ్లిలో ఆనందం, కూతురు పెళ్లిలో ఆ తండ్రులు డాన్స్ చేస్తాడు, అన్నదమ్ములు డాన్స్ చేస్తారు, భారత్ గీరత్ అంతా ఉంటది. హ్మ్. కానీ ఆ తర్వాత ఒక ఘట్టం ఉంటది, హ్మ్. అప్పగింతలు అనేది ప్రతి ఇంట్లో జరిగేదే. కానీ నేను ఊర్లలో కూడా చూస్తూ ఉంటాను. ఆ భారత్ లో చూస్తే చాలా మంది జనాలు ఉంటారు, లేదా పెళ్లిలో చాలా మంది జనాలు ఉంటారు, భోజనాలకి చాలా మంది ఉంటారు. హ్మ్. కానీ చివరికి ఆడపిల్ల ఇంట్లో నుంచి పోయేటప్పుడు ఆ ఏడ్చే ఘట్టంలో మాత్రం చాలా తక్కువ ఒక ఆత్మీయులు అలాంటి వాళ్ళే ఉంటారు. అందువల్లే అనుకుంటే అది సినిమాలో అలాంటి సందర్భాన్ని పెట్టాలనే ఆలోచన ఎవరికి రాలేదు. ఓకే. సో అలాంటి దాన్ని ఎలా ఆయన ఐడియా చేశారు, ఆ పాటని అది చిత్ర గారే పాడాలని ముందే ఫిక్స్ చేసి, హ్మ్. చిత్ర చిత్ర గారు అంటే నాకు చాలా ఇష్టం, మా అమ్మలాగా నాకు అంత ఆ స్థానం ఇస్తారు. అదే అనుకున్నా నేను. ఆ అవును. సాంగ్ కి చిత్ర గారిని చూస్ అది చేసుకోవడానికి. డైరెక్టర్ గారి చాయిస్ అది. బట్ ఓకే. చిత్ర గారు అంటే నాకు ఇష్టమే. ఓకే. బట్ చిత్ర గారు వాళ్ళు పెద్ద సింగర్స్ చెన్నైకి వెళ్ళి రావాలి, అంత బడ్జెట్లు మనకి ఇస్తారా అన్న దాంతో మనం కలలు కనడమే మానేసాం ఓకే. ఆల్మోస్ట్. ఏంటంటే ఇప్పుడు మనకున్న మార్కెట్ కి హ్మ్. మనకు డబ్బులు ఇచ్చి మ్యూజిక్ డబ్బులు ఇచ్చి మళ్ళీ సింగర్స్ ఇదంతా అనేసరికి అది ప్రాక్టికల్ వర్కౌట్ అవుద్దా లేదా అని చెప్పి హ్మ్. ప్రొడక్షన్ వాళ్ళు అడిగితే తప్ప మనకు కోరికలన్నీ లోపల అంచేసుకునే స్టేజ్ లో ఉన్నాం మనం ఇప్పుడు. ఓకే. నాకు వీళ్ళే కావాలి వాళ్ళే కావాలని చెప్పగలిగే స్థాయి ఇంకా మనకి ఇంకో కమర్షియల్ హిట్ వస్తుందేమో. హ్మ్. కానీ అదృష్టవశాత్తు ఇక్కడ ఫిలిం మేకర్స్, ప్రొడ్యూసర్ గారు లెక్కలేసుకునే మనిషి కాదు వేణు గారు. హ్మ్. డైరెక్టర్ గారు ఏంటంటే నాకు మంచి పేరు రావాలని కోరుకునే మనిషి. ఓకే. సో చరణ్ అర్జున్ కి మంచి మంచి ఆయన కష్టపడుతున్నాడు కానీ ఆయనకు కావాల్సిన వనరులు ఎవరు ఇవ్వట్లేరేమో, హ్మ్. అలాంటి ప్రొడక్షన్ హౌస్ ఆయనకు దొరకట్లేదేమో అన్న దాంట్లో ఆయన ఈసారి మనకు మంచి ప్రొడ్యూసర్ దొరికాడు. నీకు చిత్ర గారు కావాలి కదా, నేను చిత్ర గారిని ఇస్తాను, స్ట్రింగ్ సెక్షన్ వేసుకుంటావా వేసుకో, ఓకే. లేకపోతే ఈ సింగర్ కావాలా ఆ సింగర్ కావాలా, ఇలా హ్మ్. అన్ని ఇచ్చారు వాళ్ళు. సో చాయిస్ మీకే ఇచ్చారు. అందుకే ఇది కాలాతీతమైన పాట అని ఇప్పుడు ఆయన చెప్తుంటారు రమేష్ చెప్పాలి గారు. కాలాతీతం అంటే ఎప్పటికీ ఉండిపోయే పాట ఇది. ఓకే. ఏది నువ్వు ఇంతేనేమో ఇంతే. ఇంతేనా? సో అందువల్ల అది చిత్రమ్మ పాడితేనే దానికి ఒక ఐఎస్ఐ మార్క్ ముద్ర పడుతుంది. ఓకే. సో అది కొంచెం ఇంకా అందరికి రీచ్ అవుద్దని, హ్మ్. అందువల్ల నేను సినిమా బాగుండాలి, మంచి పాజిటివ్ టాక్ వస్తే హ్మ్. పాట ఇంకా రీచ్ అవుతుంది, ఆ పాట అన్ని ఇళ్లలోకి వెళ్ళిపోతుంది అని ఉండే. నేను హ్మ్. అనుకున్నట్టే మెల్లమెల్లగా పుంజుకుంటుంది. ఓకే. ఉమ్. సో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సక్సెస్ ని? అంటే నేను ప్రతిరోజు పండగలాగే ఉంటా. నేను చూస్తే ఓకే. మీకు అర్థమవుతుంది. అంటే హ్మ్. ఒక సక్సెస్ వచ్చిందని ఎగరడము, లేకపోతే ఫెయిల్యూర్ వచ్చిందని బాధపడము, హ్మ్. ఇవేవి ఉండవు నాకు. పని చేసేది వర్క్ చేస్తున్న ప్రాసెస్ ని నేను ఎంజాయ్ చేస్తాను. ఓకే. సో అది మీరు చాలా మంది చెప్తే విని ఉంటారు, ఎక్కడో చదివి హ్మ్. ఉంటారు. బట్ నన్ను చూస్తున్నారు. సో నేను అందుకే నేను ఎవరితో పోల్చుకోను.
నేను నా దగ్గరకు వచ్చిన పనిని గౌరవంగా భావిస్తా, ఆ పని జరిగేటప్పుడు ఫుల్ ఎంజాయ్ చేస్తా. ఓకే. వన్స్ పని అయిపోయిందా, ఇచ్చేసామా, వెళ్ళిపోయిందా, ఆ రిజల్ట్ ఏంటి అవన్నీ పెద్దగా నాకు అంటే వాళ్ళు వర్క్ మనతో ఉన్నంత మనకు పని వరకు ఇచ్చిన వాళ్ళు బాగుండాలి కాబట్టి వాళ్ళ కోసం కొంత ఆరాటం ఉంటుందా, అది బాగుండాలి సినిమా అంతే తప్ప ఇప్పుడు అది బాగుండగానే మనం ఏదో అంటే విజయవంతం మనం చేసిన పాట పెద్ద మిలియన్ల కొద్ది వ్యూస్ వస్తేనే ఆ పాట బాగున్నట్టు, అసలు ఏ వ్యూస్ రాకపోతే బాగాలేనట్టు నేను అస్సలు నమ్మను. ఓకే. ఒక పాటకు ఒకసారి టైం వస్తుంది, ఆ రిలీజ్ అయిన టైం కరెక్ట్ అయి ఉండదు. సినిమా హిట్ అయితే ఆటోమేటిక్ గా పాటలు ఆ సినిమాలో ప్రతిదీ అందరికి ఇంట్రెస్టింగ్ పాయింట్ అయిపోతుంది. అంటే చూసుకుంటే ఇప్పుడు సినిమా హిట్ అవడం కంటే బిఫోర్ మ్యూజిక్ కదండి అందరికి. అవునండి. అయితే పెద్ద సినిమాలకు వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ హీరో లాక్కెళ్తారు మన పాటల్ని. ఇలాంటి సినిమాలకి పాటలే సినిమాని లాక్కెళ్ళాలి కాబట్టి రిలీజ్ వరకు కొంతవరకు వెళ్తాయి. రిలీజ్ తర్వాత సినిమా బాగుంది అనుకోండి, హిట్ అయింది అనుకోండి, ఆటోమేటిక్ ఆ సినిమాలో ప్రతి కంటెంట్ ని యూట్యూబ్ లో సెర్చ్ చేయడం మొదలు పెడతారు జనాలు. సో హిట్ అయినప్పుడు పాటలు ఇంకా ఎక్కువ రీచ్ అవుతాయి. ఓకే. చరణ్ గారు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? నెక్స్ట్ ఉన్నాయండి, ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో సినిమా చేస్తున్నాను. బట్ ఆల్రెడీ